తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలను వారి మాటల్లో విందాం. తలనొప్పి, హెడేక్ ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఏ హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు సరదాగా. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఈ తలనొప్పి అనేక కారణాల వల్ల వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఒక 16 రకాల పాయింట్లు మీ తలనొప్పికి కారణాన్ని చెప్తాయి. వీటిని విశ్లేషించుకుంటే మీ తలనొప్పికి కారణం తెలుస్తుంది. అలాగే పరిష్కారం గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. దీనికి సంబంధించి అద్భుతమైన ఆయుర్వేద ఇంటి వైద్యాలు, గృహ చికిత్సలు, అలాగే ఆయుర్వేదిక్ డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటిని కూడా మీరు తీసుకోవచ్చు. అయితే కారణాలను తెలుసుకోవాలి కదా. దీనికి ఒక 16 పాయింట్లు మీకు సహాయపడతాయి. వీటిని మనం తెలుసుకుందాం. మొదటి పాయింట్, మీరు మానసిక ఒత్తిడికి గురవుతున్నారా? అప్పుడు మీ తలనొప్పికి కారణం టెన్షన్, తలనొప్పి అని అర్థం. రెండో పాయింట్, తలనొప్పికి ముందు జ్వరం వస్తూ ఉంటుందా? అలాంటప్పుడు ఆ తలనొప్పికి కారణం ఇన్ఫెక్షన్స్ అని. మూడో పాయింట్, దంతాలకు కానీ చిగుళ్ళకు కానీ ఏదైనా సమస్య ఉందా? అప్పుడు హెడేక్కి కారణం దంత సమస్యలు అని. నాలుగో పాయింట్, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత తలనొప్పి వస్తుందా? అలాంటప్పుడు హెడేక్కి కారణం మదాత్యయం అంటే ఆల్కహాలిజం అని. ఐదో పాయింట్, కళ్ళు ముట్టుకోలేనంత నొప్పిగా ఉంటాయా? అలాంటప్పుడు ఈ తలనొప్పికి కారణం నీటి కాసులు అని అంటే గ్లాకోమా అని అర్థం. ఆరో పాయింట్, తలనొప్పితో పాటుగా చూపు మసకబారటం, వాంతి వస్తున్నట్టుగా అనిపించటం ఇలాంటివి ఉంటాయా? అలాంటప్పుడు ఈ తలనొప్పికి కారణం మైగ్రేన్ హెడేక్ అని. ఏడో పాయింట్, మీకు తరచుగా జలుబు చేస్తూ ఉంటుందా? అలాంటప్పుడు ఈ తలనొప్పికి కారణం నిత్య రొంప అని అంటే సైనసైటిస్ అని అర్థం. ఎనిమిదో పాయింట్, తలనొప్పితో పాటుగా మెడనొప్పి కూడా ఉంటుందా? అలాగే తల తిప్పడం కష్టం అవుతూ ఉంటుందా? అలాంటప్పుడు ఈ తలనొప్పికి కారణం మెడ లోపల ఉండేటటువంటి వెన్నుపూసలు అరిగిపోవటం అని అర్థం. అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అని అర్థం చేసుకోవాలి. తొమ్మిదో పాయింట్, మీకు చెవిపోటు కూడా ఉన్నదా? అలాంటప్పుడు ఈ తలనొప్పికి కారణం చెవికి సంబంధించిన సమస్యలని అర్థం. పదో పాయింట్, తలనొప్పితో పాటు గొంతు పచ్చి పుండులాగా నొప్పిగా అనిపిస్తూ ఉంటుందా? అలాంటప్పుడు ఈ తలనొప్పికి కారణం అంగిటి ముళ్ళు అని అంటే టాన్సిలైటిస్ అని అర్థం. 11వ పాయింట్, మీ కణతలలో పొడుస్తున్నట్టుగా నొప్పి వస్తూ ఉంటుందా? అలాంటప్పుడు ఈ తలనొప్పికి కారణం టెంపోరల్ ఆర్టిరైటిస్ అని అర్థం. ఇక 12వ పాయింట్, మీ తలకు దెబ్బ తగిలిందా? అలాంటప్పుడు తలనొప్పికి కారణం ఈ హెడ్ ఇంజరీ అని అంటే తలకు దెబ్బ తగలటం అని అర్థం. 13వ పాయింట్, తలనొప్పితో పాటుగా మెడ బిగుసుకుపోవటం, వాంతులు ఇలాంటివి అనుబంధంగా ఉన్నాయా? అలాంటప్పుడు ఈ హెడేక్కి కారణం మెదడుకు సంబంధించిన వ్యాధులు అని అంటే మెనింజైటిస్ ఇలాంటివి అని అర్థం. 14వ పాయింట్, ఏమన్నా అలోపతిక్ డ్రగ్స్ వాడుతున్నారా? అలాంటప్పుడు ఈ హెడేక్కి కారణం ఆ మందుల తాలూకు దుష్ఫలితాలు అని అర్థం. 15వ పాయింట్, తలనొప్పి ఎక్కువ స్థాయిలో ఉంటుందా? అది కూడా ఉదయం పూట ఎక్కువగా ఉండటం, అలాగే శారీరక భంగిమలను బట్టి తలనొప్పిలో మార్పు రావటం ఇలాంటివి జరుగుతున్నాయా? అలాంటప్పుడు ఈ హెడేక్కి కారణం మెదడులో కణితి లాంటిది పెరుగుతూ ఉండటం అని అర్థం. అంటే SOL అంటారు, స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్, బ్రెయిన్ ట్యూమర్ లాంటివి మేబీ మీ హెడేక్కి కారణం కావచ్చు. ఇక 16వ పాయింట్, తలనొప్పితో పాటు మెడ వెనక భాగంలో గుంజుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందా? అది కూడా ఉదయం పూట మరీ ఎక్కువగా ఉంటుందా? అలాంటప్పుడు ఈ హెడేక్కి కారణం రక్తపోటు పెరగటం అని అర్థం చేసుకోవాలి. అంటే హై బీపీ లేదా హైపర్ టెన్షన్ అని అర్థం. ఇలాగా ఈ పాయింట్ ఓరియంటెడ్గా మీ తలనొప్పిని మీరు అర్థం చేసుకోవచ్చు. దీన్ని కొంచెం లోతుగా విశ్లేషించుకుందాం. తలనొప్పిగా ఉంది, ఈరోజు ఇక పని చేయలేను అనే మాటని మనం చాలా సందర్భాల్లో అనేక సార్లు అంటూ ఉంటాం, వింటూ ఉంటాం కూడా. కొంతమంది దీనిని ఈ తలనొప్పిని నిస్త్రాణకి ఒక పర్యాయ పదం కింద వాడుతూ ఉంటారు. అయితే చాలా రకాలైన భౌతిక కారణాలు కానీ మానసిక పరిస్థితులు కానీ ఈ తలనొప్పికి దారితీస్తాయి అనేది నిజం. అడుగడుగునా ఎదురయ్యేటటువంటి ఈ తలనొప్పి అనేది ఒక ముఖ్యమైన లక్షణం కాబట్టి చాలామంది తలనొప్పిని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. అదే తగ్గిపోతుందిలే అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇది ప్రమాదభరితమైనటువంటి వ్యాధికి ఒక ప్రప్రథమ సంకేతంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఇది గ్రహించరు చాలామంది. సాధారణంగా వచ్చిపోయేటటువంటి ఈ తలనొప్పులకి కారణాలు చాలా సాధారణంగానే ఉంటాయి. అయితే అది సాధారణమా అసాధారణమా అని మీరు నిర్ణయించాలంటే మీకు కొంత విశ్లేషణ అనేది అవసరం. ఆయుర్వేద సంహితలు తలనొప్పిని శిరస్సోల అనే పేరుతోటి చెప్పాయి. సంహిత గ్రంథాలు తలనొప్పిని కారణాలని ఆధారం చేసుకొని కాకుండా దోషాలను ఆధారం చేసుకొని విభజించి చెప్పాయి. ఇలా చేయటం వల్ల తలనొప్పి ఎన్ని రకాలైన కారణాలతో వస్తున్నప్పటికీ కూడా వాటిని ఒకటిగా చేర్చి అధ్యయనం చేయడానికి కానీ లేదా ట్రీట్మెంట్స్ని సూచించడానికి కానీ వీలవుతుంది. ఇది ఆయుర్వేదం ప్రత్యేకత.
ఉదాహరణకు కఫ, పిత్త, వాతాల వల్ల వచ్చేటటువంటి తలనొప్పులు మనం చూద్దాం. కఫం ప్రధానంగా ఉన్న తలనొప్పిలో కఫ లక్షణాలు కనిపిస్తాయి. అంటే తల బరువుగా ఉండటం, కంటిళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉండటం, చెవి లోపల అంటే ఆభ్యంతర కర్ణం లేదా ఇన్నర్ ఇయర్ లోపల వాపు తయారవటం, అలాగే ముక్కు నుంచి స్రావాలు కారుతూ ఉండటం, ముక్కు లోపల కఫపు పొరలు అంటే శ్లేష్మపు పొరలు ఊబిపోయి గాలిని అడ్డుకోవటం, పాలిప్స్ తయారవటం, ఇలాంటివన్నీ కూడా ఈ కఫ సంబంధ లక్షణాలు. ఈ లక్షణాలు ఉదయం పూట ఎక్కువగా కనిపిస్తాయి. ప్రాతకాలాన శరీరంలో కఫం పెరిగిపోవటం దీనికి కారణం. అలాగే ఈ వర్షాలు పడే రోజుల్లో కానీ, అలాగే చలిగా ఉన్న రోజుల్లో కానీ ఈ కఫజ శిరస్వల ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే భోజనం చేసిన తర్వాత కూడా ఇలాంటి కఫజ శిరస్వల అంటే కఫం వల్ల ఎక్కువ తలనొప్పి మనకి కనిపించే అవకాశం ఉంది. ఇక రెండోది శరీరంలో పిత్త దోషాన్ని ఆధారం చేసుకుని వచ్చే పిత్తజ శిరస్వల. దీంట్లో అపైత్యం లక్షణాలు కనిపిస్తాయండి. అంటే ఏంటి? కళ్ళు మంటలు పుట్టడం, అలాగే తల నుంచి ఆవిలు చిమ్ముతున్నట్టుగా అనిపిస్తుండటం, ఇంకా ముక్కు నుంచి రక్తం కారటం, ఇలాంటివి. మిట్ట మధ్యాహ్నం పూట ఎండలు మండిపోతున్నప్పుడు ఈ పిత్తజ శిరస్వల వస్తూ ఉంటుంది. ఇక చివరిది వాతజ శిరస్వల. దీంట్లో ఆ వాతానికి అంటే వాయువుకి ఆపాదించిన అన్ని లక్షణాలు కనిపిస్తాయి. అంటే కళ్ళు తిరుగుతున్నట్టు ఉండటం, కళ్ళు పొడిగా ఇసుక పోసినట్టుగా మెరమెరలాడుతూ ఉండటం, తలలో రకరకాల ప్రదేశాల్లో విభిన్న రకాలుగా నొప్పి వస్తూ ఉండటం, ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని ప్రత్యేక వ్యాధుల కింద సూర్యావర్తం, అనంతవాతం, శంఖకం, అర్ధావభేదం, ఈ వ్యాధుల వివరణ కూడా మనకి శాస్త్ర గ్రంథాల్లో కనిపిస్తాయి. తక్కువ నిడివితో బాధించేటటువంటి తలనొప్పిని, దాని సమగ్ర రూపాన్ని తేలిగ్గా అంచనా వేయొచ్చు. ఉదాహరణకు బాగా అలసిపోయినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది. అదే రకంగా ఒత్తిడికి లోనైనప్పుడు, ఆదుర్దాగా ఉన్నప్పుడు, ఎండల్లో వడగాలుల్లో తిరుగుతున్నప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది. అలాగే సినిమా చూస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, కంప్యూటర్ చూస్తున్నప్పుడు, ఇలాంటి వాటిని తదేకంగా చూసినప్పుడు కూడా కంటి కండాలు ఒత్తిడికి లోనవటం వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా తక్కువ వ్యవధిలో ఎక్కువ స్థాయిలో ఎక్సర్సైజ్ చేసినా అప్పుడు కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి ఉన్నప్పుడు కొంతమంది ఆ బ్రెయిన్ ట్యూమర్ ఏమోనని అనుమానంతో కంగారు పడుతూ ఉంటారు. నిజానికి తీవ్రమైన తలనొప్పి ఉన్నప్పుడు అది బ్రెయిన్ ట్యూమర్ లాంటి ప్రమాదభరితమైన వ్యాధుల వల్ల అయ్యే అవకాశం 1% మాత్రమే ఉంటుంది. అయితే ఆ 1%ని ఎవరికి వాళ్ళు తమకే ఉంది అనుకోవటం వల్ల అసలైన సమస్య వస్తుంది. మనం నరాల ద్వారా, మెదడు ద్వారా నొప్పిని గ్రహిస్తాం. అయితే ఈ మెదడు మాత్రం తన లోపల జరిగేటటువంటి లేకపోతే తన లోపల వచ్చేటటువంటి ఆ నొప్పిని గ్రహించలేదన్న సంగతి చాలామందికి తెలియదు. కపాలంలో ఆ ఎముకల కింద ఉండేటటువంటి మెదడు, ఆ వెలుపల పొరలు, వెన్నుపాము, రక్తనాళాలు, మెదడు గదుల్ని వేరుపరిచేటువంటి తంతు నిర్మితమైనటువంటి విభాజకాలు అన్నీ కూడా మెదడులో ఏర్పడిన నొప్పిని ప్రసారం చేస్తూ ఉంటాయి. అయితే ఈ సందర్భంగా కొన్ని ప్రమాద సంకేతాలను మీరు దృష్టిలో ఉంచుకోవాలి. తలనొప్పి సాధారణంగా కనిపించే లక్షణమే అయినప్పటికీ కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నప్పుడు మాత్రం దాన్ని సాధారణం అనుకోకూడదు, సీరియస్గా తీసుకోవాలి. ఏమిటవి తెలుసుకుందాం. 1, తలనొప్పి నిద్రతో తగ్గకపోవటం, పైగా నిద్రని చెడగొట్టడం. 2, నొప్పి తీవ్రంగా తెల్లగా రావటం. 3, తలని పక్కకి తిప్పినప్పుడల్లా నొప్పి ఎక్కువ అవుతూ ఉండటం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నొప్పి మరింత తీవ్ర రూపాన్ని దాల్చడం. 4, ఆ కణతలలో నొప్పి కేంద్రీకృతమై ఉండటం. ఏ పక్క కణతలో నొప్పి ఉందో అదే పక్క కంటి చూపు మసకబారుతూ ఉండటం. 5, 35 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత జీవితంలో మొదటిసారిగా మైగ్రేన్ తరహా తలనొప్పి రావటం. ఇలాంటి ఈ 5 ముఖ్య లక్షణాలని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. తలనొప్పి ప్రమాదకరమైన స్థాయిలో ఉందా లేదా అల్పమైన స్థాయిలో ఉందా అనేది ఎట్లా తెలుసుకోవటం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 16 పాయింట్లు మీకు సహాయపడతాయి. కాబట్టి ఈ 16 పాయింట్లని మనం 1 by 1 తెలుసుకుందాం. మొదటి పాయింట్ టెన్షన్. తలనొప్పికి చాలా సాధారణమైన కారణం, ప్రధానమైన కారణం టెన్షనే. టెన్షన్ తలనొప్పిలో తల వెనక భాగంలో, మెడ ప్రాంతంలో నొప్పి అనిపిస్తూ ఉంటుంది. నొప్పి కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు కొనసాగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో రిలీఫ్ లభించవచ్చు, కానీ అది తాత్కాలికమే. తీవ్రత విషయంలో నొప్పి ఎప్పుడూ ఒకే రకంగా ఉండకపోవచ్చు. నిద్రని చెడగొట్టకపోవటం ఈ తరహా టెన్షన్ తలనొప్పి ప్రధానమైన లక్షణం. పైగా రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోతే నొప్పి తగ్గినట్టుగా అనిపిస్తుంది. తలనొప్పి ఎలా ఉంటుంది అని చెప్పమన్నప్పుడు బాధితులు చేతులతోటి ఒత్తుతున్నట్టుగా ఉంటుందని, లేకపోతే పగలగొడుతున్నట్టు ఉంటుందని, లేదా ఒక బిగుతైనటువంటి పట్టీని తల చుట్టూ బిగించినట్టుగా ఉంటుందని చెబుతూ ఉంటారు. జాగ్రత్తగా తరిచి చూస్తే ఈ టెన్షన్ తరహా తలనొప్పితోటి బాధపడే వాళ్ళందరి జీవితాల్లో కూడా అపరిష్కృతంగా మిగిలిపోయినటువంటి సమస్యలు, అలాగే నిరంతరంగా రగిలేటటువంటి వ్యధలు మనకి కనిపిస్తాయి. పోను తలనొప్పి ఉన్నది అన్న ఊహ కూడా తలనొప్పిని కొనసాగిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కూర్చోవటం, పడుకోవటం, ఆఖరికి వెహికల్స్ని నడపటం,
ఇలాంటివి సరైన రీతిలో చేయనప్పుడు కూడా మెడకండాల మీద ఒత్తిడి పడి రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడి తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ టెన్షన్ వల్ల తలనొప్పి వస్తున్నప్పుడు జీవన శైలి అంటే లైఫ్ స్టైల్ని కాస్తంత మార్చుకుంటే సరిపోతుంది. ఆర్గనైజ్డ్గా వ్యూహాత్మకంగా ఉంటే అనవసరమైన హడావిడికి ఆస్కారం ఉండదు. విశ్రాంతిగా గడపటం, ఆయుర్వేద శాస్త్రం చెప్పినటువంటి విధానంలో శరీర మర్దనలు చేయించుకోవటం, ఇలాంటి వాటి అన్నిటి వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆత్మన్యూనతాభావం వల్ల తలనొప్పి వస్తున్నప్పుడు సమస్య ఎక్కడుంది అనేది కనుక్కోవటం అనేది చాలా అవసరం. మనసుని అహితమైనటువంటి ఇంద్రియార్థాల నుంచి మరల్చుకోవాలి. దీనికి ఆయుర్వేదంలో చెప్పిన జ్ఞాన, విజ్ఞాన, ధైర్య, స్మృతి, సమాధులు తోడ్పడతాయి. అలాగే శారీరక వ్యాయామాలు, కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు కూడా అవసరం అవుతాయి. ఉదాహరణకు సర్పగంధా చూర్ణం, బ్రాహ్మీఘృతం, వచాది చూర్ణం, జటామాంస్యాది చూర్ణం, తగరు చూర్ణం, ఇలాంటి టెన్షన్ తలనొప్పులలో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక రెండో పాయింట్, తలనొప్పికి కారణం ఇన్ఫెక్షన్స్. తలనొప్పికి వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కారణాలుగా ఉంటూ ఉంటాయి. ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల శరీరం నిర్జలీయంగా మారినప్పుడు, అంటే డీహైడ్రేట్ అయినప్పుడు తలనొప్పికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతేకాకుండా సూక్ష్మక్రిములు విడుదల చేసేటటువంటి విష పదార్థాలు కూడా తలలో ఉండే రక్తనాళాలని వ్యాకోచపరిచి తద్వారా తలనొప్పిని కలిగిస్తూ ఉంటాయి. ఈ స్థితిలో ప్రధానంగా రక్తనాళాలు మార్పులకి లోనవుతూ ఉంటాయి. రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులు సంభవించి నొప్పి మరింత తీవ్రతరం అవుతూ ఉంటుంది. ఈ తరహా తలనొప్పుల్లో ఆ కీటాణునాశక ఔషధాలని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కర్పూరాది వటి, ఖదిరాది వటి, గంధక వటి, సంజీవని వటి, అలాగే టంకణ భస్మం, తాళ సింధూరం, వ్యాధిహరణ రసాయనం, ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక తలనొప్పికి మరొక ముఖ్యమైన కారణం, మూడో పాయింట్, దంత సంబంధ సమస్యలు. చిగుళ్ళ వ్యాధులు, అలాగే పిప్పిపళ్ళు ఇలాంటివి స్థానికంగా బాధించడమే కాకుండా నరాల ద్వారా ఎగువకి ప్రసరించి తలనొప్పిని సైతం కలిగించే అవకాశం ఉంటుంది. వైద్య పరిభాషలో ఇలాంటి నొప్పిని రెఫర్డ్ పెయిన్ అంటారు. దీంట్లో ప్రధాన సమస్యకు చికిత్స చేస్తే తలనొప్పి దానికి అదే తగ్గిపోతుంది. దీనికి మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇంగువని పొంగించి వేడిగా ఉన్నప్పుడు పిప్పి పన్ను మీద పెడితే పిప్పి పన్ను సమస్య తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది. అలాగే అన్నభేది, పొంగించిన ఇంగువ, పట్టిక వీటిని మెత్తగా నూరి ఉండలాగా చేసి నొప్పిగా ఉన్న దంతం పైన ఉంచితే ఆ దంతం నొప్పి తగ్గి తలనొప్పి తగ్గుతుంది. అలాగే సుగంధిపాల ఆకుని నూరి పిప్పి పన్ను మీద ఉంచినా కానీ ఆ బాధ తగ్గి తలనొప్పి తగ్గుతుంది. అలాగే తుమ్మ బంకన కానీ, మునగ చెట్టు బంకన కానీ ఆ పిప్పి పన్ను మీద ఉంచినా కానీ రిలీఫ్ వస్తుంది. అలాగే జిల్లేడు పాలు, దీన్ని సేకరించి కాటన్ బడ్ని ఆ జిల్లేడు పాలలో ముంచి పిప్పి పన్ను మీద ఉంచితే ఆ ఇన్ఫెక్షన్ తగ్గి తలనొప్పి తగ్గుతుంది. అలాగే పిప్పళ్ళు, సైంధవ లవణం, జీలకర్ర, పట్టిక వీటిని సమతూకంలో తీసుకొని మెత్తగా దంచి టూత్ పౌడర్ లాగా రోజు 2 పూట్ల దంతధావనానికి ఉపయోగిస్తే పిప్పి పంటి వల్ల వచ్చినటువంటి తలనొప్పి తగ్గుతుంది. ఇక తలనొప్పికి మరొక ముఖ్యమైన పాయింట్, 4వది మదాత్యయం, అంటే ఆల్కహాలిజం. ఆల్కహాల్ వల్ల తలనొప్పి వస్తున్నప్పుడు ఓకరింతలు, కడుపులో గడబిడ ఇలాంటివి అనుబంధ లక్షణాల కింద కనిపిస్తాయి. ఈ ఆల్కహాల్ని తీసుకున్న తర్వాత శరీరంలో జలీయాంశం అనేది తగ్గిపోతుంది. అప్పుడు తలలో ఉండేటటువంటి కొన్ని సున్నితమైన రక్తనాళాలు అతిగా సాగి నాడీ స్పందనలతో పాటు పైకి కిందకి ఉబుకుతున్నట్టు ఉంటాయి. దీంతో తలలో పోటు వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు ఆ మద్యంలో ఉండేటటువంటి విష పదార్థాలు కూడా రక్తనాళాలు వ్యాకోచం చెందడానికి కంట్రిబ్యూట్ చేస్తాయి. అంతటితో ఆగదు. మద్యం రక్తంలో ఉండే గ్లూకోజ్ నిల్వల్ని అమాంతం తగ్గించేస్తుంది. దీంతో నీరసం, నిస్సత్వ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. మద్యపానం తర్వాత హ్యాంగ్ ఓవర్ వల్ల వచ్చేటువంటి తలనొప్పిలో ద్రవ పదార్థాలని, ఆ తీపి పదార్థాలని, పిండి పదార్థాలని తగినంతగా తీసుకోవాలి. ఈ ఆల్కహాలిజంని ట్రీట్ చేయడానికి కళ్యాణక ఘృతం, జహర్మొహరా పిష్టి, వసంత కుస్మాకర్ రస్, శతావర్యాది ఘృతం, సువర్ణమాక్షిక భస్మం, ముక్తా పిష్టి, వరాటికా భస్మం, శంఖభస్మం, గుడూచి సత్వం, విషతిందుకవటి ఇలాంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక తలనొప్పికి మరొక ముఖ్యమైన కారణం నీటి కాసులు. ఇది 5వ పాయింట్. గ్లాకోమా అనేది ఒక మెయిన్ కాజ్. కనుగుడ్లలో ఉండేటటువంటి ద్రవాంశం పరిమితి స్థాయికి మించి పెరిగితే లోపల ఒత్తిడి ఎక్కువై గ్లాకోమా అనే స్థితి వస్తుంది. దీన్ని తెలుగులో నీటి కాసులు, నీరు కాసులు అంటారు. ఈ రకం సమస్యలో తలనొప్పి ఒక ప్రధాన లక్షణం కింద ఉంటుంది. దీనికి ఆ వాపును తగ్గించే సోదహార ట్రీట్మెంట్స్ అనేవి అవసరం అవుతాయి. ఉదాహరణకు ప్రవాళ పిష్టి, స్వర్ణమాక్షిక భస్మం, చంద్రోదయ వర్తి అంజనం కోసం, త్రిఫలా గుగ్గులు, సప్తామృత లోహం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక తలనొప్పికి మరొక ముఖ్యమైన కారణం, 6వ పాయింట్, మైగ్రేన్ తలనొప్పి. ఈ నొప్పి ఎక్కువగా ఒక పక్కన వస్తుంది కాబట్టి దీన్ని తెలుగులో ఒంటి కణత నొప్పి అని లేదా పార్శ్వ నొప్పి అని అంటుంటారు. సాధారణంగా మైగ్రేన్ యుక్త వయసులో అంటే యంగ్ ఏజ్లో మొదలవుతుంది. కొన్ని కుటుంబాలలో అనువంశికంగా కొనసాగుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. ఈ తరహా నొప్పితోటి బాధపడే వాళ్ళు ఎప్పుడూ
చిరాకుగా అసహనంగా కనిపిస్తూ ఉంటారు. చిన్న శబ్దాన్ని కూడా భరించలేరు. మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతిని చూడలేరు. తలపోటు కళ్ళకు పైన లేదా కన్నుల వెనక మొదలై తలలో ఒక పక్కకి వచ్చి సర్దుకుంటుంది. ఎప్పుడు వచ్చినా ఒక పక్కనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కళ్ళ ముందు మెరుపులు మెరుస్తున్నట్టుగా, మసకలు కమ్ముతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొద్దిసేపు ఏమీ కనిపించకపోవచ్చు కూడా. కొద్దిసేపు మాట కూడా మామూలుగా రాకపోవచ్చు. తలనొప్పిని అనుసరిస్తూ వాంతులు, ఓకరింతలు అంటే వికారం ఇలాంటివి ఉంటాయి. కొంతమందిలో ఒంటి కణత నొప్పి వారానికి 2 లేదా 3 సార్లు వస్తూ ఉంటే, మరి కొంతమందిలో జీవితకాలం మొత్తంలోనే 2 లేదా 3 సార్లు రావచ్చు. అయితే ఇలా వచ్చినప్పుడు మాత్రం 4 నుంచి 12 గంటల పాటు తల్లడిల్లేలాగా చేస్తుంది. అదృష్టవశాత్తు చాలామందిలో గాఢ నిద్ర అనేది మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందేలాగా చేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి తిరగబెట్టడానికి కొన్ని అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవటం, శారీరకంగా అలసిపోవటం, అలాగే మహిళల్లో బహిష్టు సమయాలు, ఇంకా ఫ్లోరోసెంట్ లైట్లన్నీ తదేకంగా చూడటం, తదేకంగా కాన్సన్ట్రేటెడ్గా సినిమాలు లేదా టీవీలు చూస్తుండటం, ఇలాంటివన్నీ ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ మైగ్రేన్కి. అలాగే చాక్లెట్లు, వెన్న, మద్యం ఇలాంటి ఆహార పదార్థాల వల్ల కూడా మైగ్రేన్ పెరిగే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. బాగా శ్రమ పడిన తర్వాత విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నప్పుడు మొదలవుతుంది. అందుకే చాలామందికి వారాంతపు సెలవుల్లో తొలి రోజున ఈ తరహా మైగ్రేన్ నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. హాలిడేని నాశనం చేస్తుంది. మైగ్రేన్కి ఆయుర్వేద విధానంలో అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ తలనొప్పికి ప్రధానంగా నిదాన పరివర్జనం అంటే కారణాలకి దూరంగా ఉండటం అనేది అవసరం. ఇక పిత్తాన్ని తగ్గించడం కోసం, మానసిక ప్రశాంతతని పెంచుకోవటం కోసం ఇవి దోహదపడతాయి. ఆ బాధితుడి వ్యక్తిగత శారీరక స్థితిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ఈ ట్రీట్మెంట్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ మైగ్రేన్ తలనొప్పికి అద్భుతమైన ఇంటి వైద్యాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పొద్దుతిరుగుడు గింజల పేస్ట్ని నుదుటి మీద రాసుకుంటే రిలీఫ్ వస్తుంది. అలాగే సూర్యోదయానికి ముందు వెల్లుల్లి రసాన్ని, తుమ్మి మొక్క రసాన్ని 2 చుక్కల చొప్పున 2 ముక్కు రంధ్రాల్లో వేసుకున్నా కానీ రిలీఫ్ వస్తుంది. అలాగే మునగాకు రసాన్ని 2 చుక్కల చొప్పున ముక్కులో డ్రాప్స్గా వేసుకున్నా కానీ మైగ్రేన్లో రిలీఫ్ వస్తుంది. ఈ మైగ్రేన్ని ట్రీట్ చేయడానికి కొన్ని ఔషధాలను కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు అశ్వగంధాది చూర్ణం, ధన్వంతర గుటిక, గోరోచనాది గుటిక, కస్తూర్యాది గుటిక, కస్తూరి మాతర్లు, మహాసూర్యావర్తి రసం, సూర్యావర్తి రసం, క్షీరబల తైలం, వమనామృతం బిళ్ళలు, వాత గజాంకుశరస్, యోగరాజు గుగ్గులు ఇలాంటివి. ఇక మైగ్రేన్కి మరొక ముఖ్యమైన కారణం 7వ పాయింట్ నిత్య రొంప అంటే సైనసైటిస్. ఈ సైనసైటిస్లో తలనొప్పి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని గురించి చెప్పడానికి ముందు అసలు తలలో ఉండే సైనస్ల గురించి కొంత చెప్పుకోవాలి. ముక్కుకి 2 పక్కల తలలోపల గాలి గదులు లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని సైనస్లు అంటాం. ఇవి స్వతసిద్ధంగా తల ఎముకల్ని బరువు లేకుండా తేలిగ్గా ఉంచడం కోసం దోహదపడుతూ ఉంటాయి. అంతేకాదు మనం మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చే శబ్దాలని బిగ్గరగా చేయడానికి కూడా ఈ సైనస్లు మీకు తోడ్పడుతూ ఉంటాయి. అంతటితో ఈ సైనస్ల ప్రత్యేకత అయిపోలేదు. శరీరేతర పదార్థాలని, హానికర అంశాలని బయటికి నెట్టేయడానికి శ్లేష్మాన్ని కూడా ఈ శ్లేష్మపు పొరలు తయారు చేస్తాయి. అసలు చిక్కు ఇక్కడే వస్తుంది. ఈ సైనస్ లోపల ఉండే గాది గదుల లోపల శ్లేష్మపు పొరలు రకరకాల ఇన్ఫర్మేషన్ వల్ల ఉబ్బిపోయి తమ స్రావాల్ని తామే అడ్డుకొని లోపల పేరుకుపోయేలా చేస్తాయి. దీంతో తల బరువుగా అనిపించడం, తలనొప్పి ఇలాంటి లక్షణాలు స్టార్ట్ అవుతాయి. ఇలా సామాన్యంగా జలుబు చేసిన తర్వాత జరుగుతూ ఉంటుంది. తలనొప్పి ఎక్కువగా నుదురు లోపల కానీ, కంటి వెనక భాగాన్ని కానీ వస్తూ ఉంటుంది. సైనస్ తలనొప్పి. ముక్కు బిగేయటం, ముక్కు కారటం మార్చి కనిపిస్తూ ఉంటాయి. తల ముందుకి వంచారనుకోండి, ఆ తలనొప్పి మరింత ఎక్కువ అవుతుంది. సైనస్ తలనొప్పిలో చెంపల లోపల, ఎముకల లోపల భాగంలో కూడా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. నొప్పి ఉదయం పూట ఎక్కువగా ఉండి సూర్యుడు నడినెత్తికి వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతుంది. రోజువారీ పనులతోటి ముక్కు దెబ్బడ తొలగటం వలన ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ లక్షణాల ఆధారంగా ఈ తరహా నొప్పులను ఆయుర్వేదంలో సూర్యవర్తం అనే వ్యాధితోటి పోల్చవచ్చు. దగ్గు, తుమ్ము ఇలాంటివి ఈ తరహా తలనొప్పిని మరింత ఎక్కువ చేస్తాయి. అలాగే ధూమపానం, మద్యపానం ఇలాంటివి కూడా దీన్ని తీవ్రతరం చేస్తాయి. సైనసైటిస్ వల్ల వచ్చేటువంటి తలనొప్పిలో మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూనిటీని అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచాల్సి ఉంటుంది. ఆయుర్వేద రసాయన చికిత్సలు దీనికి తోడ్పడతాయి. ఆయుర్వేదం ఈ తరహా సైనస్ తలనొప్పికి స్వేదకర్మ మొదలైన ఆయుర్వేద ప్రక్రియలతో పాటు అనేక శక్తివంతమైన రసౌషధాలను సూచించింది. వీటిని అవసరానుసారం వాడుకోవచ్చు. ఇది ఈలోపు ఈ తరహా సైనసైటిస్ తలనొప్పి తగ్గటం కోసం కొన్ని ఇంటి వైద్యాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకు తులసి, అల్లం, యాలక్కాయ లోపల గింజలు, మిరియాలు, మునగాకు వీటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచుకొని తాగొచ్చు. అలాగే వావిలి ఆకు రసం 1/2 లీటరు, నువ్వుల నూనె 1/2 లీటరు, 1/2 కిలో ఉల్లి ముద్ద
వీటన్నిటిని కలిపి చిన్న సెగ మీద ఉడికించి నూనె మాత్రం మిగిలేలాగా చేసుకొని నిల్వ ఉంచుకొని దీన్ని రోజువారీగా తలకు రాసుకుంటూ ఉంటే సైనసైటిస్ వల్ల వచ్చేటువంటి తలనొప్పి తగ్గుతుంది. అలాగే తుమ్మి ఆకులుని ఒక గుప్పెడు తీసుకోవాలి, 3 వెల్లుల్లి గర్భాలను తీసుకోవాలి, చిటికెడు ఉప్పుని తీసుకొని అన్నింటినీ కలిపి ముద్ద చేసి రసం పిండి దీన్ని ఉదయం ఆహారానికి ముందు ముక్కులో డ్రాప్స్ కింద 4-5 రోజులు వేసుకుంటే సైనసైటిస్ వల్ల వచ్చేటటువంటి తలనొప్పి తగ్గుతుంది. ఇలాంటి సైనసైటిస్ నిరంతరాయంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు కొన్ని మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు ఆరోగ్యవర్ధని వటి, చిత్రక హరితకి, కాంచనార గుగ్గులు, మధుస్నిహి రసాయనం, మహాయోగరాజు గుగ్గులు, నవక గుగ్గులు, నవాయాస లోహచూర్ణం, పంచతిక్త ఘృత గుగ్గులు, యోగరాజు గుగ్గులు ఇలాంటివి ఇంటర్నల్గాను, అలాగే ఎక్స్టర్నల్గా అసన బిల్వాది తైలం, బల గుడిచ్చా తైలం, ఇంకా బలాశ్వగంధా తైలం, రాస్నాది చూర్ణం, నిర్గుండి తైలం, త్రిఫలా తైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక తలనొప్పికి ముఖ్యమైన కారణం 8వ పాయింట్ మెడ వెన్నుపూసలు అరిగిపోవటం, అంటే సర్వైకల్ స్పాండిలోసిస్. మెడ లోపల ఉండేటువంటి వెన్నుపూసలు అరిగిపోయినప్పుడు దానికి అనుబంధంగా ఉండేటువంటి నరాలు కండరాలు ఇరిటేట్ అవుతాయి. దీంతో తలనొప్పి వచ్చేస్తుంది. ఈ తరహా తలనొప్పి ఉదయం పూట కాకుండా టైం గడుస్తున్న కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది. మెడ లాగటం ఇలాంటివి అనుబంధంగా ఉంటాయి. దీనికి గుగ్గు లాంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించే మందుల్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏరండ పాకం, మహాయోగరాజ గుగ్గులు, వ్యాధిహరణ రసాయనం, కాంతలోహ భస్మం, రౌప్య భస్మం, వాత విధ్వంసనీ రసం, మహావాత విధ్వంసనీ రస్, ఆమ సుందరవటి, ఆమ వాతారి రసం, చోప్చిన్యాది చూర్ణం, లక్ష్మీ విలాస్ రస్, శిలాజిత్వాది లోహం, బృహత్వాత చింతామణి రస్ ఇలాంటివి ఇంటర్నల్గా, అలాగే మహానారాయణ తైలం, ప్రసారిణి తైలం లాంటి వాటిని ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది. ఇక 9వ పాయింట్ తలనొప్పికి ముఖ్యమైన కారణం చెవి సంబంధ సమస్యలు. మధ్యకర్ణం అంటే మిడిల్ ఇయర్ వ్యాధిగ్రస్తమైనప్పుడు ఇన్ఫెక్షన్స్ వల్ల నరాలు ఇరిటేషన్కి గురవుతాయి. దీంతో తలనొప్పి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఈ కీటాణునాశక ఔషధాలని వాడాల్సి ఉంటుంది. అయితే దీన్ని తగ్గించుకోవడానికి ఈ చెవి సంబంధ సమస్యల్ని కొన్ని ఇంటి వైద్యాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకు అల్లం రసాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు 2-3 చుక్కల చొప్పున రోజుకి 2-3 సార్లు ఇయర్ డ్రాప్స్ కింద వేసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే జిల్లేడు ఆకుల్ని బాగా పండిపోయిన వాటిని తెచ్చి వాటి పైన నెయ్యి రాసి నిప్పు సెగం చూపిస్తే దంచితే లేదా పిండితే రసం వస్తుంది. దీన్ని 2-3 చుక్కలు చెవులలో డ్రాప్స్ కింద వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కానీ, మునగాకు కానీ, ముల్లంగి కానీ వీటిలో ఏది దొరికితే దాన్ని తెచ్చి ఒకదాని నుంచి రసం తీసి వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు చెవిలో డ్రాప్స్ కింద వేసుకుంటే చెవి సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఇలాంటి చెవి సంబంధ సమస్యల వల్ల తలనొప్పి వస్తున్నప్పుడు శారిబాది బట్టి, కాంచనార గుగ్గులు, సర్పగంధ ఘనబట్టి ఇలాంటివి ఇంటర్నల్గాను, బిల్వతైలం, క్షారతైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గాను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక తలనొప్పికి మరొక ముఖ్యమైన కారణం అంగిటి ముళ్ళు, అంటే టాన్సిలైటిస్. టాన్సిల్స్ వాచినప్పుడు తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. టాన్సిలైటిస్లో గొంతు నొప్పి ప్రధానంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి దాంతో పాటుగా అనుబంధ జ్వరం కూడా ఒక లక్షణం కింద ఉంటుంది. ఏదేమైనా ఇలాంటి టాన్సిలైటిస్ని ట్రీట్ చేయడానికి కొన్ని ఇంటి వైద్యాలు సహాయపడతాయి. ఉదాహరణకు ఒక పావు చెంచా పటికని ఒక కప్పు వేడి నీళ్ళలో వేసి గొంతు తగిలేలాగా పుక్కిటపడితే టాన్సిలైటిస్ తగ్గటం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అలాగే ఒక చెంచాడు త్రిఫలా చూర్ణాన్ని ఒక అరకప్పు నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి పుక్కిటపడితే కూడా రిలీఫ్ ఉంటుంది. అలాగే వెల్లుల్లిని ముద్ద చేసి రసం పిండి కొద్దిగా వేడి చేసి దీనికి తేనె కలిపి కాటన్ బడ్ తోటి అద్ది టాన్సిల్స్ పైన ప్రయోగిస్తే కూడా టాన్సిలైటిస్ తగ్గటం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అలాగే పసుపు, మిరియాలు వీటి పొడుల్ని చిటికెడు తీసుకొని రెండింటిని కలిపి ఒక అరకప్పు వేడి పాలకి కలిపి తీసుకోవాలి. ఇలాంటి టాన్సిలైటిస్ వల్ల తలనొప్పి వస్తున్నప్పుడు కొన్ని మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు కాంచనార గుగ్గులు, లఘుమాలిని వసంతరస్, తాడిసాది చూర్ణం, త్రిభువనకీర్తి రస్, ఇరిమేద తైలం, చంద్రప్రభావటి, శుభ్రవటి, వాసా కంటకారి లేహ్యం, కఫకేత రసం, తుండికేరి రసం ఇలాంటివి. ఇక ఈ తలనొప్పికి అతి ముఖ్యమైన మరొక కారణం టెంపోరల్ ఆర్టిరైటిస్. ఇది ఒక ప్రత్యేక తరహా తలనొప్పి. కాస్త వయసు మళ్ళిన వాళ్ళలో ఈ కణతలలో అది కూడా సాధారణంగా ఒక పక్కనే వస్తూ ఉంటుంది. ఇది స్థానికంగా ఉండే రక్తనాళాలు వ్యాధిగ్రస్తం కావడం వల్ల వస్తూ ఉంటుంది. రోజుల తరబడి ఇది ఉంటుంది. వేలితో తాకి చూశారనుకోండి, కణతలో ఒక ప్రత్యేకమైన స్థానంలో నొప్పిగా అనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు అలాగే నమిలేటప్పుడు నొప్పి మరింత తీవ్రతరం అవుతుంది. దీంతోపాటు కణతల్లో ఉండే రక్తనాళాల్లో రక్తం గడ్డలు తయారయ్యాయనుకోండి, అప్పుడు చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనికి అత్యవసరంగా ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది. లస్నాదివటి, నాగార్జునాభరస్, ఎస్టీ మధు చూర్ణం, స్వర్ణ సమీర పన్నగరస్ ఇలాంటి టెంపోరల్ ఆర్టరైటిస్ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయి. వీటిని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇక తలనొప్పికి మరొక ముఖ్యమైన కారణం 12వ పాయింట్ తలకి దెబ్బ తగలటం, అంటే హెడ్ ఇంజరీ.
తల మీద పైపైన తగిలిన తల లోపల నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వయసు మళ్ళిన వాళ్ళలో తలకు దెబ్బ తగిలింది అన్న ఆ స్పృహ ఉండదు, కానీ కేవలం ఆ కపాలం లోపల రక్తస్రావం అవుతుంది. మెదడుకి కపాలపు ఎముకలకి మధ్య చేరుతుంది ఆ రక్తం, మెదడు మీద ఒత్తిడిని కలిగిస్తుంది. అప్పుడు తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు కేవలం తలనొప్పే కాకుండా మగతగా ఉండటం, అయోమయం లాంటివి కూడా అనుబంధ లక్షణాల కింద ఉంటాయి. దీనికి సమగ్రమైన ట్రీట్మెంట్స్ అనేవి అవసరం అవుతాయి. ఇక తలనొప్పికి మరొక ముఖ్యమైన కారణం 13వ పాయింట్ మెదడుకి సంబంధించిన వ్యాధులు ఉండటం, అంటే మెనింజైటిస్ లాంటివి. మెదడుని లేదా వెన్నుపాముని అనుసరించి ఉండేటువంటి కండరాలు ఇరిటేషన్కి గురైనప్పుడు తలనొప్పి తీవ్రంగా నిరంతరంగా బాధిస్తుంది. దీంతో పాటు మెడ కూడా బిగుసుపోతుంది. అలాగే వాంతులు, ఇంకా వికారంగా ఉండటం, వెలుతురిని చూడలేకపోవటం, ఫిట్స్ లాంటివి కూడా అనుబంధ లక్షణాల కింద ఉంటాయి. ఇది అర్జెంటుగా ట్రీట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మెదడు పొరలు వ్యాధిగ్రస్తం కావటం అంటే మెనింజైటిస్, మెదడు కణజాలాలు వ్యాధిగ్రస్తం కావటం అంటే ఎన్కెఫలైటిస్, ఇంకా హై బీపీ వల్ల మెదడులో రక్తనాళాలు చిట్టడం, అలాంటి సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఇలాంటి తలనొప్పిని కలిగించే రిస్క్ ఉంటుంది. ఇది సీరియస్ కాబట్టి దీనికి అత్యవసరంగా వైద్య సహాయం అనేది పొందాలి. ఇలాంటి సందర్భాలను ట్రీట్ చేయడానికి సాధారణంగా శిరస్సోలాది వజ్ర రస్, స్మృతి సాగర్ రస్, రౌప్య భస్మం, ఉన్మాద గజకేసరి రస్, వాతకులాంతక రస్ లాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక 14వ పాయింట్ తలనొప్పికి ముఖ్యమైన కారణం మందుల దుష్ఫలితాలు. మందుల వల్ల తలనొప్పి రావచ్చు. ఉదాహరణకు గుండె నొప్పిలో వాడే మందులు గుండె లోపల ఉండే రక్తనాళాన్ని వ్యాకోచపరచడానికి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాగ వ్యాకోచపరచడానికి ఉపకరించినప్పటికీ కూడా తలలో ఉండే రక్తనాళాన్ని కూడా ఇవి వ్యాకోచపరిచి తలనొప్పికి కారణమవుతాయి. ఇది చాలా తీవ్రంగా ఉంటుంది ఈ తరహా తలనొప్పి, డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే తలనొప్పి. ఇవే కాకుండా యాంటీబయాటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్, హార్మోన్స్, మత్తుని కలగజేయడానికి వాడే నొప్పుల బిళ్ళలు, ఇవన్నీ కూడా తలనొప్పిని కలిగించేటటువంటి అవకాశం ఉంది. మీరు వాడుతున్న మందుల వల్ల మీకు తలనొప్పి వస్తున్నట్టుగా మీకు అనుమానం వస్తే ఆ విషయాన్ని మీ డాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళండి. ఇక 15వ పాయింట్ తలనొప్పికి ముఖ్యమైన కారణం మెదడులో కణితి పెరగటం అంటే బ్రెయిన్ ట్యూమర్. తీవ్రమైన తలనొప్పి నిరంతర లక్షణంగా కొనసాగుతూ ఉంటే బాధితులు సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్ ఏమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది అంత సాధారణం మాత్రం కాదు. మెదడులో కణితి పెరుగుతున్నప్పుడు తలనొప్పి వచ్చే మాట నిజం. అయితే దీనికి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకు తలనొప్పి మందంగా ఉంటుంది బ్రెయిన్ ట్యూమర్లో. అలాగే ఇంకా ముఖ్యంగా ఒక చోట అంటూ ఇది కాన్సన్ట్రేట్ అయి ఉండదు. టైం గడుస్తున్న కొద్దీ కూడా ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చేటువంటి తలనొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ట్యూమర్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి. నిద్రను చెడగొడుతుంది. శారీరక శ్రమతో, అలాగే బరువులు లేపటంతో, దగ్గటంతో, తుమ్మటంతో ఈ తరహా బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే తలనొప్పి ఎక్కువ అవుతుంది. దీనికి కొన్ని పరీక్షలు, అలాగే కొన్ని ప్రత్యేక తరహా ట్రీట్మెంట్స్ అవసరం అవుతాయి. వైద్య సలహా తప్పనిసరి. ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్ని ట్రీట్ చేయడానికి వజ్రభస్మం, కాంచనార గుగ్గులు, లక్ష్మీ విలాస్ రస్ నారదీయ, భల్లాతకవటి, చిత్రకాదివటి, క్రౌంచపాకం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక తలనొప్పికి అతి ముఖ్యమైన పాయింట్ 16వ పాయింట్ రక్తపోటు పెరగటం అంటే హై బీపీ లేదా హైపర్ టెన్షన్. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు తలనొప్పి రావచ్చు. తలనొప్పి వచ్చినప్పుడల్లా చాలామంది పేషెంట్స్ బీపీ చూడమని అడుగుతూ ఉంటారు. కానీ నిజానికి రక్తపోటు మరీ తీవ్రంగా ఉంటే తప్ప రక్తపోటు వల్ల తలనొప్పి రాదు. ఒకవేళ మీ తలనొప్పికి హై బీపీనే కారణం అని మీరు అనుకుంటుంటే ఆ డైట్ని సరిదిద్దుకోవటం, సరైన మందులతో ఈ బీపీని తగ్గించుకోవటం చాలా ముఖ్యం. బీపీని తగ్గించడానికి కొన్ని ఇంటి వైద్యాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకు అశ్వగంధ, తెల్లమద్ది, పల్లేరు కాయలు, వీటిని సమాన భాగాలు తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి కప్పు మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. అలాగే సర్పగంధ అంటే పాతాళ గరిడి, జటామాంసి, కరక్కాయ పెచ్చులు, వీటిని యవకుటంగా దంచి చూర్ణాలుగా తయారు చేసుకొని ఒక 1/2 గ్రాము మోతాదుగా దీన్ని తీసుకొని ఒక్కొక్కటి 1/2 గ్రాము చొప్పున అన్నిటినీ కలిపి నీళ్ళతోటి తీసుకోవచ్చు. అలాగే మందార పువ్వుని ఎండించి పొడి చేసుకొని 3 పూట్ల పూటకి 1/2 చెంచాడు వంతుని తీసుకుంటే కూడా తలనొప్పి తగ్గటం వల్ల గుండె దీనికి సంబంధించిన ఈ రకమైనటువంటి బీపీ తగ్గటం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అలాగే జటామాంసిని 4 భాగాలు, 2 భాగాలు అశ్వగంధ చూర్ణం, 1 భాగం కురసాని వాము అన్నిటిని దంచి కషాయం కాచి రాత్రి పడుకునే ముందు 1/2 కప్పు మోతాదుగా తీసుకున్నా కానీ బీపీ తగ్గటం ద్వారా తలనొప్పి తగ్గుతుంది. అలాగే 6 భాగాలు వెల్లుల్లి, 2 భాగాలు తులసాకులు, 6 భాగాలు జాపత్రి పొడి, వీటిని రెక్టిఫైడ్ స్పిరిట్లో 2 రోజులు ఉంచి వడగట్టి దీన్ని 2-3 సార్లు అంటే పూటకి 2-3 సార్లు చొప్పున ఒక 4-5 రోజులు తీసుకుంటే అంటే 5-6 చుక్కలు నీటిలో కలిపి తీసుకుంటూ ఉంటే రిలీఫ్ వస్తుంది. ఇలాంటి బీపీని తగ్గించడానికి, తలనొప్పిని కంట్రోల్ చేయడానికి ఆరోగ్యవర్ధని వటి, చంద్రప్రభావటి, బృహత్వాత చింతామణి రస్, త్రిఫలా గుగ్గులు, గోమూత్ర శిలాజిత్ లాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ తరహా తలనొప్పికి కొన్ని
జనరలైజ్డ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. తలనొప్పికి సంబంధించి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ రకరకాల కారణాలను ఆధారం చేసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న డైరెక్షన్స్లో వాడాల్సి ఉంటుంది. అయితే అన్ని రకాల తలనొప్పుల్లోనూ సాధారణంగా అణుతైలం అనే దాన్ని వాడచ్చు. దీన్ని నశకర్మలో భాగంగా ముక్కులో డ్రాప్స్ కింద వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని సరిగ్గా పీల్చగలిగితే ముక్కుకి రెండు పక్కల ఉండే సైనస్ లోపల ఉండే అడ్డు తొలగిపోయి నాసా మార్గం తేటగా తయారవుతుంది. అలాగే మరొక పాయింట్, కఫ ప్రధానమైన తలనొప్పులలో లక్ష్మీ విలాసరస్ అనే మందు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాత ప్రధానమైన తలనొప్పిని ట్రీట్ చేయడానికి గోదంతి భస్మ, శృంగి భస్మ లాంటి మందులు ఉపయోగపడతాయి. పిత్త ప్రధానమైన తలనొప్పిలో సూతశేఖర్ రస్ లాంటి మందులు ఉపయోగపడతాయి. వీటిని పాలమేగడ, పంచదారతో తీసుకోవాల్సి ఉంటుంది. తీవ్రమైనటువంటి తలనొప్పులలో శిరోవస్తి, శిరోధార ఇలాంటి ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే తలనొప్పిని తగ్గించడం కోసం మీరు షాప్ నుంచి నేరుగా నొప్పి బెళ్ళను వేసుకోకండి. వాటిని విశృంఖలంగా వాడితే, ఇండిస్క్రిమినేట్గా వాడితే అనేక ఇక్కట్లు, మైగ్రేన్ తగ్గకపోగా, తలనొప్పి తగ్గకపోగా ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగే వ్యాయామం ఒత్తిడిని తగ్గించడం కోసం తోడ్పడుతూ ఉంటుంది. ఎక్సర్సైజ్లో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. టెన్షన్ తలనొప్పుల్లో దీన్ని మీరు ట్రై చేయొచ్చు. అయితే ఒకవేళ మీకు మైగ్రేన్ ఉంటే ఈ ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ చేస్తుంది. అందుకని మైగ్రేన్లో ఎక్సర్సైజ్ చేయకూడదు. కానీ మిగతా తరహా తలనొప్పుల్లో ఎక్సర్సైజ్ తలనొప్పిని తగ్గిస్తుంది. ఇక స్మోక్ చేస్తే అలవాటు ఉంటే దానివల్ల తలనొప్పి ఎక్కువ అవుతుంది. కాబట్టి సిగరెట్ తాగే అలవాటు ఉంటే మానేయండి. ఇక మరొక పాయింట్, నిద్రావేళలు. సరైనటువంటి నిద్రావేళను మీరు ఆచరించాలి. అయితే ఈ నిద్ర కూడా మళ్ళీ నిర్ణీత స్థాయిలోనే ఉండాలి. కునికిపాట్లు మైగ్రేన్ని పురిగొలుపుతాయని తేలింది. అలాగే మరొక పాయింట్, పడుకునేటప్పుడు సాధ్యంత వరకు వెల్లికిలా పడుకోవాలి. బోర్లా పడుకున్నా, అలాగే మెడ మునగ తీసుకొని పడుకున్నా మెడకండాలు బిగుసిపోయి తలనొప్పిని ఎక్కువ చేసే రిస్క్ ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా తలని ఒక దిశలో ఉంచి పని చేయకండి. నిటారుగా నిలబడటం అలవాటు చేసుకోండి. రెస్ట్లెస్గా కాకుండా కుదురుగా కూర్చోండి. అలాగే అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఏంటంటే, కొంతమందికి చల్లటి ఉపచారాల చేత తలనొప్పి నుంచి రిలీఫ్ లభిస్తే మరి కొంతమందికి వేడి కాపడాలని అనేవి రిలీఫ్ని ఇస్తాయి. తలనొప్పి రక్తనాళాల వ్యాకోచం చెందటం వల్ల లేదా రక్తనాళాల సంకోచం చెందటం వల్ల ఇలా ఈ రెండు రకాలుగా వస్తుంది. కాబట్టి ట్రీట్మెంట్స్ ఆస్పెక్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సినిమా హాళ్ళల్లో తలనొప్పి వస్తే అది ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందకపోవటం వల్ల అని మీరు గ్రహించాలి. హాల్ నుంచి బయటకు వచ్చి కాసేపు బలంగా, క్రమబద్ధంగా, స్థిరంగా గాలి పీల్చుకొని వదిలితే రిలీఫ్ లభిస్తుంది. మీ ఛాతి కంటే ఉదర ప్రదేశంలో ఉండేటువంటి ఆ కండరాలు ఎక్కువగా కదిలితే మీరు బలంగా గాలి పీల్చుతున్నట్టు లెక్క. అలాగే మరొక పాయింట్, చాలామంది తలనొప్పితో బాధపడుతున్నప్పుడు అసంకల్పితంగా కణతలు నొక్కోవటం, నుదురు రుద్దుకోవటం చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఎక్కువ స్థాయిలో చేరే రక్తం కొద్దిగా అడ్డుకున్నట్లు అయ్యి నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది. అయితే ఇంతకంటే బెటర్ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఈ తలకు చేరే అధిక రక్తాన్ని తగ్గించడం కోసం, మెడకండాన్ని రిలాక్స్ చేయడం కోసం ఈ మెడ వెనక ప్రాంతంలో, తల కింద భాగంలో గుంటల్లాగా రెండు పక్కల ఒక పల్లపు ప్రాంతాలు ఉంటాయి. మీ బొటన్ వేళ్లతోటి వాటిని గట్టిగా నొక్కి వదలాలి. ఇలా 3-4 సార్లు చేస్తే తలనొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇక తలనొప్పికి అతి ముఖ్యమైన కారణం శబ్దాలు వినటం అనుకున్నాం కదా, మితిమీరిన శబ్దాలు వినకండి. అలాగే మిరుమిట్లు కలిపేటువంటి కాంతులను చూడకండి. ఇలా చేయటాన్ని ఆయుర్వేదం అతి యోగం అంటుంది. సకల వ్యాధులకి అతి యోగం ఒక ముఖ్యమైన కారణం. ఇక తర్వాత పాయింట్, కాఫీ టీలకి బదులుగా, అంటే ఒకవేళ మీరు ఈ కాఫీ టీలకి అలవాటు పడితే వాటిని తాగకపోతే తలనొప్పి వస్తుంది. వాటిలో ఉండేటువంటి కెఫీన్కి అలవాటు పడటం వల్ల ఇలా జరుగుతుంది. అయితే దీన్ని నిర్ణీతమైన మోతాదుల కంటే ఎక్కువ స్థాయిలో తీసుకున్నారనుకోండి, మళ్ళీ తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ శరీరానికి ఈ కెఫీన్ అందకపోతే రక్తనాళాలు వ్యాకోచం చెంది తలనొప్పికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే వీడి వాడకం మరీ ఎక్కువైనా తలనొప్పి వచ్చే వీలుంటుంది. కెఫీన్ ఎక్కువైనప్పుడు రక్తనాళాలు మరీ ఎక్కువగా సంకోచం చెందుతాయి. దీంతో తలనొప్పి వస్తుంది. కాబట్టి అతి అనేది పనికిరాదు. అలాగే వేళ్ల పట్టును తినాలి. ఇదేదో రొటీన్గా చెప్పే విషయం కాదు. దీని వెనక బలమైనటువంటి సిద్ధాంతం ఉంది. నిర్ణీతమైన టైంలో తినకపోతే రక్తంలో ఉండేటువంటి ఆ చక్కెర మోతాదు పడిపోతుంది. దీంతో మెదడు లోపల ఉండే రక్తనాళాలు సంకోచం చెంది తలనొప్పి అనేది వచ్చేస్తుంది. అలాగే ఉప్పుని, కారాన్ని, మసాలాలని తగ్గించాలి. ఒకవేళ మీకు బబుల్ గమ్ నమిలే అలవాటు ఉంటే దాన్ని కూడా మానేయాలి. బబుల్ గమ్తో ఏం జరుగుతుంది, దవడకండాలు బిగుసుకుంటాయి. దీంతో తలనొప్పి ట్రిగర్ అవుతుంది. కొన్ని రెస్టారెంట్లో ఆహార పదార్థాల రుచి కోసం మోనోసోడియం గ్లూటామేట్ని కలుపుతూ ఉంటారు. కొంతమందిలో దీనివల్ల తీవ్రమైనటువంటి తలనొప్పి వస్తుంది. అలాగే ఆ చాక్లెట్లో టైరమిన్ అని దాన్ని కలుపుతారు. దీనివల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆల్కహాలు, ఐస్ క్రీమ్లు ఇలాంటి వాటి వల్ల కూడా తలనొప్పి వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎత్తైన ప్రదేశాలకి వెళ్ళేటప్పుడు నిమ్మ జాతికి సంబంధించిన పండ్ల రసాలను ఆహారంగా తీసుకోవాలి. వీటిలో విటమిన్ సి ఉంటుంది. ఇది తలనొప్పుల్ని ప్రివెంట్ చేయగలుగుతుంది. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా: డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్,
హైదరాబాద్ 5,85,000. Website address www.muralymanohar.com. Phone numbers 9246575510, 9177445454.